పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ హత్యకు పక్కాగా ప్లాన్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణి చోరీలో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒక పక్క ప్రచారం ఉంది. ఈ కుంభకోణానికి వైసీపీ కీలక నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డే కర్త కర్మ క్రియ అనే ఆరోపణలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ హత్య జరగడంతో అన్ని వేళ్లు భూమన వైపే చూపిస్తున్నాయి. ఆయన కూడా సతీష్ కుమార్ మృతదేహం కనిపించగానే హడావిడిగా మీడియా ముందుకు రావటం, తన తప్పేం లేదని చెప్పుకోవడం చూస్తే ఎక్కడో డౌట్ పడాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. ఇక సతీష్ కుమార్ హత్యకు పరకామణి చోరీ టీం పక్కాగా ప్లాన్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశాఖ సిఐఏ సదస్సులో బిజీగా ఉన్న సమయం చూసి సతీష్ కుమార్ను లేపేశారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేష్లు బిజీగా ఉంటే ఇటు తమ పని ఈజీ అయిపోతుందని, ప్రభుత్వం, పోలీసులు తమని పట్టించుకోరని, ప్రమాదంలోనే సతీష్ కుమార్ మరణించారని క్లోజ్ చేస్తారని హంతక ముఠా పన్నాగం పన్నినట్టుగా భావిస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే సతీష్ కుమార్ మరణించి 24 గంటలు దాటిపోయినా ఈ విషయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా ప్రభుత్వ పెద్దలెవరూ ఈ విషయం పైన దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే హంతక ముఠా ఆనందం ఎన్నో రోజులు కాదండోయ్. శనివారం నాడు సిఐఏ సదస్సు ముగిసిన వెంటనే ఆదివారమో సోమవారమో సతీష్ హత్య పైన చంద్రబాబు సమగ్ర వివరాలు తెలుసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. అప్పుడు మద్యం కల్తీ చేయాలని ప్లాన్ చేసిన జోగి దొరికిపోయినట్టుగానే పరకామణి ఎపిసోడ్ను క్లోజ్ చేద్దామని హత్య కేసులో భూమన బుక్ అవటం ఖాయం అంటున్నారు.